బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులుగా మరో ముగ్గురు పేర్లను ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ బరిలో నిలవబోతున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామా మల్లేష్, నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. మొత్తం 16 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ హైదరాబాద్ అభ్యర్థిని మాత్రం పెండింగ్లో పెట్టింది. బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులుగా మరో ముగ్గురి పేర్లను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ బరిలో నిలవబోతున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామా మల్లేష్, నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. మొత్తం 16 స్థానాలకు ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ హైదరాబాద్ అభ్యర్థిని మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నర్సింగ్ లైవ్లో అందిస్తారు. నర్సింగ్, నల్లగొండ, సికింద్రాబాద్, భువనగిరి ఎంపీ అభ్యర్థుల్ని బీఆర్ఎస్ ప్రకటించింది. సో పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఎస్ నరేష్, మొత్తానికి అనేక తర్జనా భర్జనలు మల్ల గుల్లాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఇప్పటి వరకు మొత్తంగా 16 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఇక కేవలం ఒక హైదరాబాద్ను మాత్రమే పెండింగ్లో పెట్టింది. సో ఒక హైదరాబాదు అది నామమాత్రమే కాబట్టి ఎవరినైనా ప్రకటించవచ్చు. సో అది ఏ క్షణమైనా కానీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. నిన్నటి వరకు కూడా దాదాపుగా 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు మరో 3 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఈరోజు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును ప్రకటించేసింది. అదేవిధంగా భువనగిరి అభ్యర్థిగా క్యామా మల్లేష్ పేరును, అదేవిధంగా నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును ఖరారు చేసేశారు. అధికారికంగా కూడా కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఈ జాబితాను ప్రకటించేశారు. సో దాంతో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా 16కు చేరుకుంది. కేవలం ఒక హైదరాబాద్ మాత్రమే పెండింగ్లో ఉంది. నిజానికి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనే ఎదుర్కొందని చెప్పొచ్చు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇస్తామని చెప్పినా కానీ సిట్టింగ్ ఎంపీలు పార్టీని వదిలేసి పక్క పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. 9 మంది సిట్టింగ్ ఎంపీల్లో దాదాపుగా ఒకరిద్దరికి మినహా అందరికీ కూడా టికెట్ ఇస్తామనేటువంటి హామీని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చేసింది. కానీ 6 సిట్టింగ్ ఎంపీలు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందులో 3 బీజేపీ పార్టీలో చేరిపోయారు, మరో 3 కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీజేపీలో చేరినటువంటి వాళ్ళంతా కూడా టికెట్లు తెచ్చుకున్నారు. దాదాపుగా కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళు కూడా దాదాపుగా తెచ్చుకున్నారు, ఒకరు మినహాయిస్తే. సో ఆ విధంగా మొత్తంగా టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గం ఉంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డి ఉన్నారు. రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారిపోయారు. సో ఆ నేపథ్యంలో మళ్ళీ మల్కాజ్గిరికి కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా 1 కాదు 2 కాదు. ఇప్పుడు పెద్దపల్లిలో కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నేతకాని వెంకటేష్కు టికెట్ ఇస్తామని చెప్పారు. కానీ నేతకాని వెంకటేష్ కూడా పార్టీ మారిపోయారు, కాంగ్రెస్లోకి ఆయన వెళ్ళిపోయారు. సో దాంతో అక్కడ కూడా మళ్ళీ కొత్త అభ్యర్థిని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని మళ్ళీ ఆ తర్వాత అభ్యర్థిగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. సో ఆ విధంగా చాలా నియోజకవర్గాల్లో కూడా ఒకవైపు సిట్టింగ్ ఎంపీలకి ఇస్తామన్నా కానీ వారు ఆ పోటీకి సిద్ధంగా లేకపోతే అక్కడ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం సిట్టింగ్ ఎంపీల్లో 3 మాత్రమే పార్టీలో మిగిలిపోయారు. వారి 3కి కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టికెట్లను ఖరారు చేసింది. అందులో ఖమ్మం నాగేశ్వరరావు, అదేవిధంగా మహబూబాదు మాలోతు కవితకు, అదేవిధంగా మహబూబ్ నగర్ మన్య శ్రీనివాసరెడ్డి, ఈ 3 సిట్టింగ్ ఎంపీలు మాత్రమే మిగిలిపోయారు. ఆ 3కి మాత్రము యాజ్ యూజువల్గా టికెట్లను ఇచ్చేసింది. ఇక చాలా నియోజకవర్గాల్లో ఈరోజు అనౌన్స్ చేసినటువంటి ముఖ్యంగా 3 నియోజకవర్గాలని కనుక మనం ఒకసారి చూసినట్లయితే సికింద్రాబాద్ నియోజకవర్గం మీదనైతే చాలా మల్లగుల్లాలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి. ఎందుకంటే అక్కడ మొదటగా తలసాని సాయి కిరణ్ పేరును దాదాపుగా ఖరారు చేసేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో దాదాపుగా ఆయనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. కానీ చివరి క్షణంలో వారు పోటీకి విముఖత చూపారు.
తలసాని ఇప్పటికే ఇక్కడ గత ఎన్నికల్లోనే సాయి కిరణ్ ఓడిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఫలితాలు ఏమైనా తారుమారు అయితే కొంత ఇబ్బందిగా ల్యాండ్ అయ్యేటువంటి టైంలోనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనుకున్నారో ఏమో కానీ వారు విముఖత చూపారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఇంకా ఇతర నేతల్ని కూడా పరిశీలనకు తీసుకున్నారు. కానీ పోటీ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ స్థానికంగా పట్టున్నటువంటి నేత, జనాల్లో పేరున్నటువంటి మాస్ లీడర్ అయితేనే కొంత బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉండగలుగుతుంది, ఫైట్ చేయగలుగుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన మొదటి నుంచి కూడా ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ పోటీ చేయలేను అనేటువంటి మాట ఆయన చెప్పినప్పటికీ కేసీఆర్ ఆయన్ని ఫామ్ హౌస్కు పిలిపించుకొని ఆయనకు సర్ది చెప్పి పోటీకి ఒప్పించి ఈరోజు ఆయన్ని అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు ప్రకటించినటువంటి మరో స్థానంలో భువనగిరి నియోజకవర్గంలో కూడా నిజానికి మొదట పైల్లా శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పేరును బీఆర్ఎస్ పార్టీ పరిశీలించింది, ఆయన్నే ఖరారు చేయాలని చెప్పి భావించింది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూసినటువంటి నేపథ్యంలో అనేక తర్జనా భర్జనల అనంతరం క్యామా మల్లేష్ను ఈరోజు అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. ఇక అదేవిధంగా అటు నల్గొండను కూడా ఈరోజు అనౌన్స్ చేశారు. నల్గొండ స్థానం విషయంలో కూడా చాలా తర్జన భర్జనల అనంతరము కంచర్ల కృష్ణారెడ్డి పేరును ఈరోజు అనౌన్స్ చేసింది. నిజానికి మొదట గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పేరును అక్కడ పరిశీలించారు. ఆయన్ని పోటీకి బరిలోకి దింపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావించింది. కానీ గుత్తా అమిత్ రెడ్డి పోటీకి ససేమిరా అన్నారు. ఆ తర్వాత సైదిరెడ్డి పేరుని కూడా పరిశీలించింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పేరును కూడా పరిశీలించింది. ఆయన పోటీకి సిద్ధంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా చేసింది. కానీ ఆయన ఏకంగా పార్టీని వదిలేసి బీజేపీలోకి వెళ్ళాడు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆయన మారిపోయారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రత్యామ్నాయ నేతల కోసం వెతుకులాడాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. సో మొత్తానికి అక్కడ అనేక మంది నేతలను పరిశీలించిన తర్వాత కంచర్ల కృష్ణారెడ్డి అయితేనే సరైనటువంటి క్యాండిడేట్ అని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ రోజు కంచర్ల కృష్ణారెడ్డిని అనౌన్స్ చేసింది. సో ఈ విధంగా మొత్తానికైతే ఓవరాల్గా రోజుకి 2-3 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటిస్తూ మొత్తంగా 16 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఇక ఇప్పుడు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రచారం పైన ఫోకస్ పెట్టారు. అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సమావేశాలు, బస్సు యాత్రలు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా 1-2 రోజుల్లో ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది.